హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. శ్రావణ మాసంలో మనందరికీ కూడా ప్రతిరోజు ఒక పర్వదినమే. ఆ పర్వదినంలో భాగంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాం. ఆ తర్వాత రాఖీ పౌర్ణమి. ఇలా ప్రతి సందర్భంలో కూడా శ్రావణ మాసంలో మనం పుణ్యకార్యాల్లో పాల్గొంటూ ఉంటాం. ఈ శ్రావణ మాసంలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి మనందరం జరుపుకుంటాం. మనకు భగవంతుడు అనగానే భగవంతుడు అనేక రూపాల్లో నానా నామాలతో శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ఎత్తారు. కానీ భగవంతుడు అనగానే మనం గుర్తించేటువంటి 2 అవతారాలు మాత్రమే. ఒకటి రామావతారం, 2 కృష్ణావతారం. అదేవిధంగా కలియుగంలో సద్గురు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఒకే ఒక పేరు శ్రీ సాయిబాబా. మనందరము శ్రీ సాయిబాబాను రకరకాలైనటువంటి రూపాల్లో మన మనస్సుకు నచ్చినటువంటి విధంగా మనం భావిస్తాం. కొంతమంది శక్తిగా భావిస్తే సద్గురువును, మరికొంతమంది ఈశ్వరుడిగా, మరికొంతమంది దత్తాత్రేయుడిగా ఈ విధంగా భావిస్తారు. కానీ నా ఉద్దేశము, నా అవగాహన ఏమిటంటే రామావతారం తర్వాత కృష్ణావతారం, ఆ రామకృష్ణుల అవతారానికి కొనసాగింపే శ్రీ సాయిబాబా అనేటువంటిది చాలా సుస్పష్టంగా మనకు అవగాహనకు రావాలి. ఎందుకంటే బాబా యొక్క అవతారంలో రాముడి యొక్క అద్భుతమైనటువంటి ధర్మపాలన, అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలు, ఆ రోజు శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే లీలలు చూపి గోపికలతో పాటు ఆ రోజు ద్వారకలో ఉన్నటువంటి అనేక మంది జనులను ఏ విధంగా ఆకట్టుకున్నాడో త్రేతాయుగంలో, ఈరోజు కూడా శ్రీ సాయి బాబా మనందరినీ కూడా తన లీలలతో ఓలలాడించి తన ఒడిలోకి తీసుకొచ్చుకొని మనందరినీ కూడా రంజింపజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే తన భక్తులను, తనను ఆశ్రయించినటువంటి గోపికలను ఎప్పుడూ కూడా ఆనందంలో తేలియాడించేటువంటి వారో, శ్రీ సాయిబాబా కూడా తనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆనంద డోలికల్లో ఓలలాడించాలనేటువంటి
ఆ ప్రయత్నాన్నే చేస్తూ ఉంటారు. అందుకనే సాయి తత్వంలో మనకు సుస్పష్టంగా కృష్ణతత్వం కనిపిస్తుంది. కృష్ణతత్వం ఎంత అమోఘమైందో, రామతత్వం ఎంత అద్భుతమైందో, సాయి తత్వంలో ఈ రెండూ కూడా మిళితమై ఉంటాయి. బాబా యొక్క ప్రస్థానాన్ని మీరు చూసినట్టయితే శ్రీకృష్ణుడికి శ్రీ సాయిబాబాకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీకి వచ్చి ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు షిరిడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ 21 సంవత్సరాల యువకుడిగా షిరిడీకి వస్తాడు. వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ ఒక్కరోజు సంఘటనను మనం బాగా పరిశీలిస్తే శ్రీ సాయిబాబాలో ఉన్నటువంటి కృష్ణతత్వం మనకు అర్థమవుతుంది. బాబా రెండోసారి షిరిడీకి వచ్చినప్పుడు మహల్సాపతి ఆవో సాయి అని చెప్పి ఆహ్వానించి బాబాకు ఒక నామాన్ని పెడతాడు, సాయిబాబా అనేటువంటి నామాన్ని. ఆ తర్వాత సాయిబాబా తాను ఖండోబాలా ఉంటాను, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అంటే బాబా యొక్క వేషధారణ చూసి, అరే మీరు ఇక్కడ ఉంటే కొంత ఇబ్బంది కలగవచ్చు అంటే మహల్సాకు అప్పటికి మనస్సు స్థిరపడలేదు. బాబా యొక్క వేషధారణ చూసి బాబా ముసల్మాన్ అనేటువంటి భావనలో ఉన్నాడు. సరే నేను ఎక్కడుండాలో చూపెట్టు అంటే ఊర్లో ఒక పాడుపడ్డటువంటి ఆవాసము, కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముస్లిం వ్యాపారి అందులో నివాసం ఉండి అందులో ప్రతిరోజు కూడా తను నమాజ్ చేసుకునేటువంటి ఒక ప్రదేశం. నిజానికి అది మస్జిద్ కాదు, ఒక ముస్లిం వ్యాపారి నివసించేటువంటి ఒక గృహం అది. కాకపోతే ఆ రోజు షిరిడీలో ముస్లింలు ఎవరు లేరు కాబట్టి ఆ ఒక ముస్లిం వ్యాపారి మాత్రమే ఉండేవాడు కాబట్టి అతను అక్కడ నమాజ్ చేసుకునేటువంటి వాడు కాబట్టి దాన్ని మస్జిద్ అనేటువంటి దాంతో పిలవడం ప్రారంభించారు. బాబాని తీసుకెళ్ళి మహల్సాపతి ఈ మసీదులో మీరు ఉండండి అంటారు. బాబా ఆ ఒక్క ప్రాకారాన్ని చూసి దానికి పెట్టినటువంటి పేరు ద్వారకామాయి. ద్వారక ఎవరి నివాసం? శ్రీకృష్ణుడి యొక్క నివాసం కదా. కాబట్టి తన యొక్క ఆవాసానికి వారు పెట్టుకున్నటువంటి పేరు ద్వారకామాయి. ఇక్కడే మనకు బీజం పడింది. శ్రీకృష్ణుడి యొక్క అవతారానికి కొనసాగింపు శ్రీ సాయిబాబా. అందుకనే తను ఉండేటువంటి ఆ ప్రాంగణానికి ప్రాకారానికి వారు పెట్టుకున్నటువంటి పేరు ద్వారకామాయి. అదేవిధంగా ద్వారకామాయిలో నిత్యము అగ్నిహోత్రాధారణ ధుని పేరిట చేస్తూ అక్కడే తులసి బృందావనాన్ని కూడా బాబా నెలకొల్పారు. తులసి బృందావనము ఎంత పవిత్రమైనటువంటిదో, ఏ విధంగా శ్రీ మహావిష్ణువు తులసిమాతను వివాహం చేసుకున్నాడో, వివాహం చేసుకుని ఆ తులసమ్మకు ఎంత పవిత్రతనిచ్చారో మనందరికీ తెలుసు. విఠలుడి యొక్క అవతారంలో శ్రీ మహావిష్ణువు తులసమ్మను వివాహం చేసుకుంటాడు కదా. కార్తీక ఏకాదశి రోజు ఆ వివాహం కన్నుల పండుగగా జరుగుతుంది కదా. అదేవిధంగా ఆ ప్రాకారం అంతా కూడా తను ఏ పేరైతే పెట్టుకున్నాడో ద్వారకామయి అనేటువంటి నామకరణం చేసుకున్నారో ఆ ద్వారకామయిలో ఎప్పుడూ కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ ఏ తారతమ్యాలు లేకుండా ఆబాల గోపాలంతో ఆ రోజు ద్వారకలో వారు ఆటలాడారు, పాటలు పాడారు. అదేవిధంగా శ్రీ సాయిబాబా కూడా తను ఎంచుకున్నటువంటి ఆ ప్రాకారంలో ఆ ద్వారకామయిలో వారు ఎటువంటి తారతమ్యాలు లేకుండా, భేదభావాలు లేకుండా ధనవంతులనైనా కుష్ఠిరోగినైనా ఒకే విధంగా అక్కడ చూసేటువంటి వారు, ఒకే విధంగా వారు అందరినీ ట్రీట్ చేసేటువంటి వారు. అంటే కృష్ణతత్వంలో ఉన్నటువంటి ఆ సారూప్యత అంతా కూడా మనకు సాయితత్వంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ విపరీతమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు గోవర్ధనగిరిని ఏ విధంగా అయితే చిటికన వేలితో ఎత్తి ఆ రోజు బృందావనంలో ఉన్నటువంటి ఆబాల గోపాలానికి ఆ గోవర్ధనగిరి ఏ విధంగా అయితే ఆచ్ఛాదన ఇచ్చిందో, షిరిడిలో కూడా ఏదైనా ఆపద వస్తే షిరిడిలో ఉన్నటువంటి జనులే కాదు, బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది ద్వారకామయి చూరు కిందికి వచ్చేటువంటి వారు. ఒకసారి షిరిడిలో విపరీతమైనటువంటి తుఫాను, గాలి, వాన విపరీతంగా వస్తుంది. ఏమి చేయాలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి షిరిడి ప్రజలందరూ కూడా ద్వారకామయి చేరుకుంటారు. ఒక్క జనులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు అన్నీ కూడా ద్వారకామయి చేరినాయి.
ఎందుకంటే భీకరమైనటువంటి ఆ తుఫాన్ తోటి ఇల్లు ఎక్కడ కొట్టుకుపోతాయనేటువంటి ఒక భయం, పశుపక్షాదులు కూడా వణికిపోతున్నటువంటి సందర్భం. అందరూ వచ్చి బాబాను శరణు వేడితే కేవలం బాబా ఒక్క మాటతో ఇక ఆపు నీ ప్రతాపాన్ని అని చెప్పి వర్ణదేవుణ్ణి ఆజ్ఞాపించడంతో తుఫాను క్షణాల్లో ఆగిపోతుంది. ఆ రోజు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేరేటువంటి వారు, సాధారణంగా ద్వారకలో ఉన్నటువంటి వారు, శ్రీకృష్ణునితో సన్నిహితం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఆ రోజుల్లో దైవంగా గుర్తించలేదు. కేవలము తమ సహచరుడుగానే ఎక్కువగా ప్రేమించారు. బాబాను కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళు షిరిడి గ్రామస్తులు అందరూ కూడా బాబాను తమలో ఒకరు అనుకున్నారు, వారు మహాత్ముడు అనుకున్నారు తప్ప పరమాత్మ అనుకోలేదు. శ్రీకృష్ణుని యొక్క పరమాత్మతత్వము గీతా బోధ ద్వారా, అర్జునుడి ద్వారా, ఉద్ధవుడి ద్వారా మనందరికీ కూడా అది అవగతం అయ్యేలాగా ఉద్ధవ గీత, భగవద్గీత మనం ఈరోజు చదివిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క పరమాత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. బాబా కూడా మొదట ఒక సాధారణమైనటువంటి జీవితాన్నే గడిపాడు. ఎక్కడా కూడా అకల్పితమైనటువంటి లీలలు ఎక్కడా కూడా వారు చేయలేదు. ఎందుకనంటే షిరిడిలో గ్రామదేవత అయినటువంటి ఖండోబా ఉంది, మహాదేవుడు ఉన్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నారు, అనేక ఆలయాలు ఉన్నాయి. ఆపద వచ్చినప్పుడు వీరెవ్వరూ కూడా ఆ ఆలయాలకు వెళ్ళేటువంటి వారు కాదు. ఏ ఆపద వచ్చినా ద్వారకామైకే వచ్చేటువంటి వారు. ఎందుకంటే బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. అనేక సందర్భాల్లో బాబా కృష్ణుడి యొక్క కొనసాగింపు అవతారంగా తానే అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో చెప్తాడు. అయినా సరే చాలా మందికి అది అవగాహనకు రాదు. దాస్గన్ మహారాజు పాండురంగ విఠలుడి యొక్క భక్తుడు, అంతకంటే ముందు ఈశ్వరుడి యొక్క భక్తుడు. పాండురంగ విఠలుడు భక్తుడైనటువంటి దాస్గన్ మహారాజుకు మేలు చేయడానికి బాబా ఒకరోజు అంటారు, గను నువ్వు నామసప్తాహం చెయ్యి, నీకు శ్రేయస్సు కలుగుతుంది అని అంటారు. బాబా నేను నామసప్తాహం చేస్తాను, కానీ నాకు విఠలుడి యొక్క దర్శనం కావాలంటారు. బాబా ఒక మాట చెప్తారు. బాబా అన్నటువంటి ఈ 3 మాటల్లో తనకు కృష్ణతత్వానికి శ్రీకృష్ణుడికి తేడా లేదనేటువంటి విషయం ఒకటి చెప్తారు. గను నువ్వు నామసప్తాహం చేస్తే ఢంకాపూర్ నుంచి ఠాకూర్నాథుడు, పండరిపురం నుంచి విఠలుడు, ద్వారక నుంచి శ్రీకృష్ణుడు నీ దగ్గరికి రావాలా? ఒకటి గుర్తుపెట్టుకో, ఢంకాపూర్లో ఉన్నటువంటి ఠాకూరు, అదేవిధంగా విఠలుడు నిలయమైనటువంటి పండరిపురము, శ్రీకృష్ణుడు నిలయమైనటువంటి ద్వారక అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది ఆన్ రికార్డ్. ఇది శ్రీ సాయి సచ్చరితలో 4వ అధ్యాయంలో ఆన్ రికార్డుగా ఉంటుంది. అంటే బాబా ప్రస్తావించినటువంటి ఈ 3 పుణ్యస్థలాలు, ఈ 3 దేవతామూర్తులు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అంశలో వచ్చినటువంటి వారే. పండరిపురం విఠలుడు, ఢంకాపురి యొక్క ఠాకూర్నాథుడు, అదేవిధంగా ద్వారక యొక్క శ్రీకృష్ణుడు. ఈ 3 కూడా శ్రీకృష్ణుని యొక్క అవతారాలే. సాక్షాత్తు శ్రీకృష్ణుని అవతారం ద్వారకలో ఉంది. కాబట్టి నాకు శ్రీ కృష్ణతత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని బాబా అనేక సందర్భాల్లో చెప్తారు. మనందరము కూడా కృష్ణుడి వద్దకు వచ్చేసరికి ఎవరిని 2 నామాలతో పిలుస్తాం. రాధాకృష్ణుడు అనేటువంటి నామంతో పిలుస్తాం మనం. రాధా కృష్ణుడి పట్ల అపారమైనటువంటి భక్తి, ప్రేమ, ఆరాధన కలిగినటువంటిది. వారి యొక్క ప్రేమ శ్రీకృష్ణుడి పైన, రాధ యొక్క ప్రేమ ఆరాధన పూర్వకమైనటువంటిది, ప్రేమపూర్వకమైనటువంటిది, శృంగారపూర్వకమైనటువంటిది కాదది. అంతగా శ్రీకృష్ణుని ప్రేమించింది. శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని, వారి యొక్క మహత్యాన్ని గోపగోపికలకు తెలియజేయడానికి ఆమె ఎంతగానో పరితపించింది. అటువంటి క్యారెక్టరే మనకు శ్రీ సాయి మార్గంలో మనకు కనిపిస్తుంది. పాండురంగ విఠలుడి పట్ల ఎంతో భక్తి కలిగి ఉన్నటువంటి రాధాకృష్ణ అయి షిరిడీకి చేరుకుంటుంది. కృష్ణుడి యొక్క వైభవం కోసము, కృష్ణుడి యొక్క కీర్తి కోసము రాధమ్మ ఏ విధంగా పరితపించిందో, రాధాకృష్ణ అయి షిరిడీకి వచ్చి శ్రీ సాయిబాబా కేవలం ఒక సాధారణమైనటువంటి సత్పురుషులు కారు, వారు సాక్షాత్తు పరమాత్మ, సాక్షాత్తు
శ్రీకృష్ణుడు వారు మహారాజు స్థాయిలో ఉండాలి, వారి వైభవం ఆ స్థాయికి పెరగాలని చెప్పి రాధాకృష్ణ అయి అనేక మంది భక్తులను ప్రోత్సహించి బాబా వైభవాన్ని పెరగడానికి కావలసినటువంటి సంస్థానాన్ని, వెండి హారతులను, వెండి పల్లాలను, వెండి పల్లకీలను వీటన్నింటినీ తెప్పించి బాబాకు ఒక మహారాజు వైభవం రావాలని చెప్పి ఆకాంక్షించింది. కృష్ణతత్వం అంతా కూడా మనకు బాబా తత్వంలో కనిపిస్తూ ఉంటుంది. మనం చివరిగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, బాబా మహాసమాధి ప్రస్థానంలో కూడా శ్రీకృష్ణుడి యొక్క ప్రస్తావన ఉంటుంది. ఎట్లా? బాబా బూటీకి స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడ ఒక రాతితో కూడినటువంటి వాడాన్ని నిర్మించు అని అంటారు. బాబా ఆజ్ఞ మేరకు రాతితో కూడినటువంటి వాడాన్ని నిర్మిస్తాడు. బూటీ స్వతహాగా కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు అయినటువంటి బూటీకి మధ్యలో సంకల్పం కలుగుతుంది, ఇంత వాడా నిర్మిస్తున్నాం కదా, మనం ఉండేటువంటి చోట భూగృహంలో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కృష్ణ మందిరాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచన రాగానే శ్యామాకి చెప్తారు. శ్యామ బాబా దగ్గర ప్రస్తావిస్తారు, బాబా బూటి గారు భూగర్భంతో కూడినటువంటి కృష్ణ మందిరంతో కూడినటువంటి వాడాన్ని నిర్మించాలనుకుంటున్నాడు, మీరు అనుమతిస్తే శ్రీకృష్ణుడి యొక్క స్థాపన కోసము ఇక్కడ ఒక గద్దెని నిర్మించాలి అంటే, తప్పకుండా శ్యామ, అయితే మరి పంచాంగం చూడాలా అంటే, పంచాంగం అవసరంలో ఇదే మంచి గడియలు, కొబ్బరికాయ కొట్టు శ్యామ అని చెప్పి కొబ్బరికాయ కొట్టిస్తాడు. కొట్టించి ఆ తర్వాత బూటి శిల్పితోటి అందమైనటువంటి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా చేయిస్తాడు. అలా కాలం గడుస్తూ ఉండగా బాబా మహాసమాధి ప్రస్థానం వస్తుంది. వచ్చినప్పుడు బూటి బాధపడతాడు, అయ్యో నేను ఇక్కడ ఉండి బాబా సేవలో తరించాలనుకున్నాను, అందుకోసం వాడా కట్టాను, బాబాయే వెళ్ళిపోతే ఈ వాడా నిరుపయోగమే కదా అనుకుంటాడు. కానీ బాబా నన్ను రాతివాడలోకి తీసుకెళ్ళండి, అక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుందని చెప్తే చివరికి మురళీధరుణ్ణి అంటే శ్రీకృష్ణుణ్ణి స్థాపించేటువంటి ప్రదేశంలో బాబా మహాసమాధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే నేనే కృష్ణుణ్ణి, నేనే సర్వంతర్యామిని, నేనే పరమాత్మను అనేటువంటి దాన్ని అనేక సందర్భాల్లో బాబా నిరూపించారు. వారి యొక్క మహాసమాధి ప్రస్థానంలో కూడా శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం స్థాపన చేసేటువంటి స్థానంలో ఈరోజు బాబా గారి యొక్క మహాసమాధి ఉంది. అంటే కృష్ణుడికి సాయికి భేదం లేదనేటువంటి విషయాన్ని వారి చివరి మహాసమాధి ప్రస్థానంలో కూడా వారు మనకు చాలా సుస్పష్టంగా తెలియజేశారు. ఈరోజు షిరిడీని చూసినట్టయితే, ఈరోజు బాబా మందిరాలను చూసినట్టయితే, బాబా శ్రీకృష్ణ పరమాత్ముడిలా వారు అక్కడ కూర్చొని ఎక్కడెక్కడో రుణానుబంధం ఉన్నటువంటి మనందరినీ కూడా గోపికలు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్ముడి వద్దకు ఒక్క వేణుగానంతో వచ్చి అక్కడ మురిసి నాట్యం చేసేటువంటి వారో, ఈరోజు వారి యొక్క కేవలం కృపాదృష్టి చేత మనందరం కూడా వారి వద్దకు లాగబడి తరిస్తున్నాం. రాముడి కథలో ఒక సందర్భం ఉంటుంది. రాముడు అరణ్యాలకు వెళ్తున్నప్పుడు అనేక మంది మునీశ్వరులు, యతీశ్వరులు, తపస్సు చేసేటువంటి వారు రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి రాముణ్ణి మోహించారట. అంటే వారు ఒక పురుషులయ్యుండి అంత అందమైనటువంటి పురుష రూపాన్ని చూసి అనేక మంది, కొన్ని వేల మంది రాముని చూసి మోహించారట. వాళ్ళందరికీ శ్రీరామచంద్రమూర్తి వరమిస్తారు, వచ్చే జన్మలో మీరందరూ కూడా నన్ను మోహించేటువంటి రూపాలుగా మీరు పుడతారు అని అంటారు. అందుకనే శ్రీకృష్ణ అవతారంలో 3000 మంది ఆ రోజు ఎవరైతే యతీశ్వరులు, మునీశ్వరులు, ఋషులు రాముణ్ణి చూసి మోహంలో పడ్డారో వాళ్ళందరూ కూడా గోపికలుగా నెక్స్ట్ జన్మలో, నెక్స్ట్ యుగంలో వారు జన్మించారు. అదే రుణానుబంధం మనకు బాబా దగ్గర కనిపిస్తుంది. బాబాతో మనకు ఎప్పుడో ఉన్నటువంటి రుణానుబంధం, ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం చేత ఈరోజు మనము బాబాకు దగ్గరయ్యాం. వారి చుట్టూ మనము గోపికల్లాగా రమిస్తూ ఉన్నాం. ఆయనను చూడనటువంటి నయనాలు వ్యర్థమనేటువంటి భావనలోకి మనం వచ్చాము. ఆయన నామాన్ని ధ్యానించినటువంటి మనస్సు అది నిరుపయోగం అనేటువంటి దాంట్లోకి మనం వచ్చాం. అంటే శ్రీకృష్ణుడి యొక్క లీల ఏ విధంగా ఉంటుందో, శ్రీకృష్ణుడి కోసం గోపగోపికలు ఏ విధంగా తరించేటువంటి వారో, ఏ విధంగా పరితపించేటువంటి వారో, ఈరోజు శ్రీ సాయి బాబా అనేటువంటి రూపానికి అంత ఆకర్షితులం మనం అయ్యాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు
శ్రీకృష్ణ పరమాత్మకు 3000 మంది గోపికలు ఈరోజు సాయి మహారాజుకు ఆయనను రమించి ఆయనను ప్రేమించేటువంటి భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆయన ధ్యాస లేకుండా, ఆయన ఊసు లేకుండా ఉండలేనటువంటి వారు కోట్లాది మంది ఈరోజు భక్తులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మ కంటే కూడా ఈరోజు మనలాంటి గోపికలు ఆయనకు కోట్ల మందిలో ఉన్నారు. ఆయనను ఒక్కసారి స్మరించినటువంటి వారికి అమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి స్థితిని ఆయన ఇస్తారు. అంత అద్భుతమైనటువంటి భక్తి పారవశ్యంలో మనం మునిగిపోతున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనందరము కూడా ఒక అవగాహనకు, ఒక రకమైనటువంటి భావంలో మనం ఉండడానికి ఈరోజు మనం కొలుస్తున్నటువంటి, మనం ఆరాధిస్తున్నటువంటి సద్గురువుకు శ్రీకృష్ణుడికి ఏమాత్రం భేదం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవ బోధలో చెప్తారు, నేను సత్పురుషుల యొక్క, మహాత్ముల యొక్క ప్రతిరూపాన్ని అని అంటారు. అని దాన్ని సవరిస్తారు మళ్ళీ. ఉద్ధవా, ప్రతిరూపం అంటే తక్కువైపోతుండ్రేమో, నేను వారి ప్రతిబింబాన్ని అని అంటాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిబింబం నీళ్ళల్లో పడ్డా, అద్దంలో చూసినా ఏమాత్రం కూడా తేడా ఉండదు కదా. ఇక పైన వచ్చేటువంటి కలియుగంలో వచ్చేటువంటి సత్పురుషులందరూ కూడా నా ప్రతిరూపాలే, నాతో సమానమైనటువంటి వారే వారు, నేను వారు ఏమాత్రం కూడా భేదభావం లేనటువంటి వాళ్ళము. కాబట్టి సత్పురుషుల యొక్క మహిమ కలియుగంలో అంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అయితే ఈ కలియుగంలో అనేక మంది సత్పురుషులు వచ్చారు. ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి శ్రీ సాయిబాబా వరకు అనేక మంది సత్పురుషులు వచ్చారు. వీరెవ్వరికీ లేనటువంటి ఖ్యాతి, వైభవం బాబాకే ఎందుకు వచ్చింది? అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మను యశోదమ్మ దగ్గర ఉంటే యాదవ కులస్తుడు అన్నాడు, పశువుల కాపరు అన్నారు, రకరకాలుగా శ్రీకృష్ణ పరమాత్మను పిలిచారు, హేళన చేశారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ వాటినేటిని పట్టించుకోలేదు. బాబా ఒక పాడుపడ్డటువంటి మసీదులో ఉంటే పిచ్చి పకీర్ అన్నారు, అతను ముసల్మాన్ అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ బాబా దేనిని తీసుకోలేదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు బాబాకు ఉన్నటువంటి సారూప్యతను చూడండి. నిందలు మోసేటువంటి విషయంలో కూడా ఇద్దరూ కూడా చులకన చేయబడ్డారు, ఇద్దరూ కూడా గొప్ప పరమాత్మగా కొలవబడుతున్నారు. అంతేకాదు ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తాతలను, ముత్తాతలను, పితామహులను చూసి అస్త్ర సన్యాసం చేయాలనుకుంటాడు. అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యము, నీ ధర్మము, ఖచ్చితంగా నీవు ఈ కురుక్షేత్రంలో నీ ధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కర్తవ్యాన్ని ఎరుగుతాడు. ఈరోజు కూడా బాబాను చేరినటువంటి ఈ మనలాంటి అర్జునులందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? సంసారంలో ఉన్నటువంటి బాధలతోటి అయ్యో నేను ఈ సంసారాన్ని ఈదలేనని చెప్పి అస్త్ర సన్యాసం చేయాలనుకుంటారు. కానీ బాబా మనకు మరొక గీతను, జీవన గీతను మనకు బోధించి, ఆ రోజు భగవద్గీతను అర్జునుడికి బోధిస్తే బాబా మనకు జీవన గీతను బోధించి నీ కర్తవ్యాన్ని నీకు ఉపదేశించి నువ్వు కష్టకాలంలో ఎంత ధైర్యంగా ఉండాలి, నీ వెనుక శ్రీకృష్ణ పరమాత్మ లాంటి నీ జీవిత రథాన్ని నడిపేటువంటి నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికోసం చింతిస్తున్నావు అని చెప్పి బాబా మనల్ని అడుగుతాడు. ఈరోజు మన జీవితాలు, మన జీవన రథాలు సవ్యంగా ముందుకు సాగుతున్నాయి అనంటే ఆ జీవన రథం యొక్క కళ్యాలు ఆయనకు అప్పగించబడాలి. ఆ కళ్యాలు అప్పగించడం రోజులు, ఆ కళ్యాలు అప్పగించకపోతే మన రథం కూడా ఎక్కడెక్కడో వెళ్తుంది. అర్జునుడిలాగా మనం కూడా అస్త్ర సన్యాసం చేస్తాము, అర్జునుడిలాగా మనం కూడా నిరుత్సాహంలో వెళ్తాం. ఎప్పుడైతే మన జీవిత రథం యొక్క కళ్యాలను ఆ పార్థుడికి అప్పగిస్తే, సాయికృష్ణుడికి అప్పగిస్తే, మన జీవిత రథాన్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్తాడు. కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా నీకు తీరని సమస్య వచ్చినప్పుడు ఏ అస్త్రాన్ని నువ్వు ప్రయోగించాలి అనేటువంటిది నీకు నీ సద్గురువు ప్రబోధిస్తారు. అందుకనే సద్గురువును ఆశ్రయించినటువంటి వారి జీవితాలు, ఆ రోజు అర్జునుడు తన యొక్క రథ సారథ్యాన్ని ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడికి అప్పగించాడో ఈరోజు మన జీవిత రథాన్ని సాయికృష్ణుడికి మనకు అప్పగించాలి. రథం నడిపేటువంటి రథసారథికి మనం అనుకుంటాం
కేవలం గుర్రాలను మాత్రమే స్వారీ చేస్తారని చెప్పి. ఎట్లా ఉంటుందో తెలుసా రథసారథి పరిస్థితి? యుద్ధం భీకరంగా ఉన్నప్పుడు అర్జునుడు రథాన్ని అటూ ఇటూ తిప్పుమని చెప్పి నోటితో అరవలేక కాల్తో తంతాడు, బాణంతో విల్లుతో పొడుస్తాడు. రథసారథికి అంత కష్టం ఉంటుంది. ఈరోజు కూడా మన జీవిత రథాన్ని బాబాకు అప్పగించిన తర్వాత కూడా మనం కూడా బాబాను అలానే చేస్తున్నాం. బాబా ఇంకెన్నాళ్ళు, నాకు రావాల్సింది రావట్లేదు, బాబా ఇంకెన్నాళ్ళు, బాబా ఇటు పరుగుది అటు పరుగుది ఇటు పరుగుది అటు పోదాం ఇటు పోదాం ఇటు పోదాం అటు పోవాలి అనేటువంటి దాంతో బాబాను కూడా మనము ఈరోజు కుల్లబరుస్తున్నాం. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను కురుక్షేత్రంలో గెలిపించడానికి ఎన్ని ప్రయాసలు పడ్డాడు. అంత ఈజీగా సారథిగా ఉండడం, సారథ్యం చేయడం అంత సులువా? కాదు, చాలా కష్టమైనటువంటి పని సారథ్యం చేయడం. ఈరోజు కొన్ని కోట్ల మంది మన జీవితాలను సారథ్యాన్ని ఆయన మన జీవిత కళ్యాణాలను పట్టుకొని మనం ఏ మార్గం వెంటబోతే సవ్యంగా ఉంటామనేటువంటి దాన్ని ఆయన తీసుకెళ్తున్నారు. ఈ విషయాలను మనం గుర్తిస్తే బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది. ఎందుకనంటే బాబా మన యొక్క కష్టాలను ఆయన స్వీకరిస్తారు. మనం అనుకుంటాం చాలా ఆరోగ్య సమస్య వచ్చింది, చాలా చిన్న దాంతో పోయింది అని అంటే ఖచ్చితంగా నీకున్నటువంటి ఆ పెద్దదాన్ని ఆయన స్వీకరిస్తాడు. కాకపోతే భార్య కొడుకు ప్లేగు పొక్కులు వచ్చాయని చెప్పి నేను వెళ్ళాలి బాబా, ఆందోళనగా ఉంది, నా కొడుకు పరిస్థితి ఏంది, కొడుకు చనిపోతాడేమో అని చెప్పి బాధపడుతుంటే బాబా తన కఫ్ని ఎత్తి చూపెడతాడు. చంకలో 2 పెద్ద గుడ్ల లాంటి కోడిగుడ్ల లాంటి ప్లేగు పొక్కులు ఉంటాయి. అమ్మా నేనెవరికి చెప్పుకోనమ్మా నా బాధను, అయినా ఏం కాదు, మేఘాలు కమ్ముకున్నాయి, కొద్దిసేపు అయిన తర్వాత మేఘాలు తేరుకుంటాయి, నువ్వు వెళ్దువులే అని అంటాడు. కపర్దే కొడుకు వచ్చినటువంటి ఆ బాధను బాబా స్వీకరిస్తారు. ఈ విధంగా మన యొక్క అనేక కష్టాలను ఆయన స్వీకరిస్తారు. అది ఏదో ఒక రూపంలో వచ్చి బాబా ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఈరోజు చాలామంది మీరు బాబా కట్టినటువంటి డ్రెస్సులు పరిశీలనగా చూసుంటారు. అందులో ఒక పక్షి ఉంది, దాని పేరు కౌస్తుభ. ఎందుకు ఆయన యొక్క దేహంపైకి ఎక్కేటువంటి అర్హత దానికి ఎందుకు వచ్చింది? దానిని ఒక సాధనంగా బాబా వాడుకున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి మేము వాహిని గారికి బాగలేకపోతే ఆమె యొక్క రోగాన్ని తీసుకొని 2 రోజుల్లో మరణించింది. అది మరణించే సమస్య లేదు. అమెరికన్ అమెజాన్ ప్యారెట్ అది, దాని వయసు 6 నెలలు. కానీ ఆ కష్టాన్ని తను తీసుకొని మరణించింది. దానికి ఎంతగా ప్రేమగా పెట్టుకున్నటువంటి పేరు కౌస్తుభ. కౌస్తుభ అంటే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం పైన ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి వజ్రం. అది ఇంకా ఎక్కడా ప్రపంచంలో దొరకదు. దాని పేరే కౌస్తుభ. ఆ విధంగా అదంత గొప్ప త్యాగాన్ని చేయడానికి బాబా దాన్ని ఇక్కడికి రప్పించి ఆ ప్రాణానికి తన ప్రాణం అడ్డువేసి కేవలం మంచిగా ఉన్నటువంటిది ఒక్క రోజులోనే ఆ బాధనంతా తనలోకి తీసుకొని అది మరణించింది. ఈరోజు బాబా దగ్గర చిరస్థాయిగా అది మిగిలిపోయింది. అంటే బాబా లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మన కష్టాన్ని ఆయన ఎలా భరిస్తారనడానికి మేము ఇటీవల కాలంలో చూసినటువంటి వ్యక్తిగతమైనటువంటి లీల. ఊపిరితిత్తుల్లో విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్కు సాధారణంగా నడుచుకుని వెళ్ళినటువంటి ఆవిడ ఆక్సిజన్ తీసేస్తే 2 సెకండ్లలో నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆవిడ ఏ విధంగా బయటపడ్డది? బాబా ఇంకా ఈ బిడ్డ ఉండాలి, సేవ చేయాలి, ఈ బిడ్డ అవసరం ఉంది, ఆ ప్రాణాన్ని నువ్వు తీసుకో అని చెప్పి రుణానుబంధం ఉన్నటువంటి ఆ చిలకకు చెప్పుంటాడు. అందుకనే హాస్పిటల్లో చేరినటువంటి 2వ రోజు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నటువంటి అది దాని వయస్సు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో తెలుసా? అది దాని లైఫ్ స్పాన్ 55 సంవత్సరాలు. ఒక మనిషి బ్రతికిన రోజులు బ్రతుకుతుంది. అది అమెజాన్ అడవుల్లో పుట్టినటువంటిది. కానీ 6 మాసాల్లోనే తన ప్రాణాన్ని వదిలింది. అంటే బాబా తన బిడ్డ ప్రాణాలను, తన భక్తుడి యొక్క ప్రాణాలను నిలబెట్టడానికి ఏదో ఒక రూపంలో ఆ ఆపదను తను తీసుకుంటారు. చాలామంది పెట్స్ని పెంచుతూ ఉంటారు. పెట్స్ని పెంచేటువంటి వాళ్ళ అదృష్టం ఏమిటో తెలుసా? ఏదో ఒక రూపంలో అవి మన బాధను తీసుకుంటాయి. ఖచ్చితంగా అది 100% మేము అనేక సంవత్సరాల్లోగా అవి చూస్తున్నటువంటిది.
అవి ఖచ్చితంగా యజమానికి ఏదైనా ఆపద వస్తుందంటే, కాలికి కష్టం వస్తుందంటే అది కాలి కష్టాన్ని అది తీసుకుంటుంది. మనకు కేవలం ఒక చిన్న ముల్లో రాయో గుచ్చుకుంటుంది. ఇది 100%. ఇది ఎవరికి అనుభవం అంటే, ఎవరైతే సద్గురువును నమ్ముతారో, రుణానుబంధాన్ని విశ్వసిస్తారో అటువంటి వారికి. మన ఇంటికి ఇంకొక జీవి వచ్చిందంటే అది ఖచ్చితంగా మనతో రుణానుబంధం ఉండబట్టే అది వస్తుంది. లేకపోతే దానికి ఎందుకు సేవలు చేస్తాం, అది మనకెందుకు సేవ చేస్తుంది? రుణానుబంధం. ఆ రుణానుబంధం ప్రాతిపదికనే మనల్ని బాబాకు దగ్గర చేస్తుంది. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు, బాబాను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఆ జీవితో ఉన్న రుణానుబంధం అర్థమవుతుంది. లేకపోతే అది కుక్కగానే ఉంటుంది, మనంగానే ఉంటాం. అది పౌరంగానే ఉంటుంది, పిట్టగానే ఉంటుంది, మనంగానే ఉంటాం. అది రుణానుబంధం తెలియదు. మీకు చాలామందికి రుణానుబంధం తెలిసినటువంటి వాళ్లకు అది అవగాహనకు వస్తూ ఉంటుంది. రోజు నేను పొద్దున్నే అటు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక డాగ్ ఎప్పుడూ నా వెంట వస్తుంది. దానికి రోజు ఖచ్చితంగా బిస్కెట్లు పెట్టాల్సిందే. మరి అది ఎవరి వెంట పోదు. మాకు 2 డాగ్స్ ఉన్నాయి. జర్మన్ షెఫర్డ్ మీదకి ఏవైనా పోతున్నప్పుడు ఏవైనా కుక్కలు వస్తే అది వాటిని తరుముతుంది. అంటే రుణం దానికి వాళ్ళిద్దరికా లేకపోతే నాకు దానికా అనేటువంటిది మనకు తెలియదు. ఖచ్చితంగా ఆ రుణానుబంధం అనేటువంటిది ఉంటుంది. రుణానుబంధం అర్థం చేసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి మనతో కలిసి మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి మనతో ఉన్నారంటే, ఒక వ్యక్తి మనతో స్నేహంగా ఉన్నారంటే ఖచ్చితంగా అది రుణమే. ఆ రుణానుబంధం చేతనే నేను ఆ మనిషిని అభిమానించగలుగుతున్నాను, ఆ మనిషిని ప్రేమించగలుగుతున్నాను, ఆ మనిషితో సఖ్యతగా ఉండగలుగుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం. ఈరోజు ఎందుకంటే అన్ని సంబంధాలు కూడా కంప్లీట్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే, ఆర్థిక సంబంధాలే. ఆర్థిక సంబంధాలు లేనటువంటి సంబంధం ఈరోజు లేదు. కానీ రుణానుబంధాన్ని విశ్వసించేటువంటి వాళ్ళకు ఆర్థిక బంధాలు ఉండవు, ప్రేమ బంధాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి సద్గురువును ఆశ్రయించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రతి ప్రయోజనాన్ని మనం గుర్తెరగాలి. అది ఎలా తెలుస్తుంది? కేవలం సత్సంగం ద్వారా, బాబా యొక్క జీవిత చరిత్రను అవగాహన చేసుకోవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే అది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం బాబాను ఆశ్రయించడం అనేటువంటిది ప్రయత్నంగానో అప్రయత్నంగానో జరుగుతుంది. కానీ బాబా తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది ప్రయత్నపూర్వకంగానే చేయాలి. నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయనన్ని రోజులు అది దాన్ని అర్థం చేసుకోలేవు. చాలామంది ఇళ్లలో శ్రీ సాయిబాబా సచ్చరితలు ఉంటాయి. మీరు సచ్చరిత పారాయణ చేస్తున్నారంటే ఇంకా బాబా అనుగ్రహం రాలేదండి. ఏంది వచ్చేది? అది నీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అనుగ్రహం ఏముంది? అది నీ ఇంటికి రావడమే అనుగ్రహం. ఆ గ్రంథం నీ ఇంట్లో ఉండడమే అనుగ్రహం, మళ్ళీ దాన్ని పారాయణ చేయడానికి. ఎందుకంటే ఇటువంటి అన్నీ కూడా మనం సచ్చరితలో చదివితే అర్థమవుతుంది. బీవీదేవ్ జ్ఞానేశ్వరి పుస్తకాన్ని చదవాలనుకుంటాడు. డ్యూటీలో బర్డెన్స్ ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, చదవడం కుదరట్లేదు. ఒకసారి భార్యను అందరినీ తీసుకొని షిరిడీకి వస్తారు. వచ్చి షిరిడీలో జ్ఞానేశ్వరిని చదవాలని చెప్పి అనుకుంటాడు. వచ్చిన తర్వాత బుద్ధి మారుతుంది. ఒకవేళ నేను జ్ఞానేశ్వరి చదవాలని రాసిపెట్టి ఉంటే, జ్ఞానేశ్వరి నేను చదవదలుచుకుంటే బాబా ఆజ్ఞ ఇస్తేనే నేను చదువుతానని చెప్పి కూర్చుంటాడు. అసలు నీకు చదవాలనేటువంటి సంకల్పం రావడమే అది బాబా ఆజ్ఞ. ఆఖరికి బాబా చివాట్లు పెట్టి వెళ్ళి జ్ఞానేశ్వరి చదువుకో అని అంటాడు. అంతకంటే ముందు జోగు వచ్చి చెప్తాడు, ఈ పుస్తకం ఏమిటంటే జ్ఞానేశ్వరి అంటే జ్ఞానేశ్వరి చదువు నీకు మంచి జరుగుతుందంటాడు. మనం బాబాయే దిగొచ్చి చెప్పాలనుకుంటాం. ఒక మంచి విషయం ఏ వ్యక్తి చెప్పినా అది బాబా చెప్పినట్టే మనకు శ్రేయస్సు కలిగించేటువంటిది. కాబట్టి సత్సంగాన్ని, సచ్చరితను ఈ రెండింటినీ పట్టుకుంటే జీవితం తరిస్తుంది. సద్గురువు యొక్క ప్రేమలో మనం పడగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఇంకేది ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని
సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి